ఫ్రెండ్స్, సముద్రం మీద జీవనం ఆధారపడిన ఒక మత్స్యకారుల గుంపు ఉంటుంది. వాళ్ళందరి రోజువారీ జీవితం చేపలు, సీ ఫుడ్ పట్టుకోవడంపైనే నడుస్తుంటుంది. ఒకరోజు సాధారణంగా సముద్రం లోతుల్లోకి వెళ్తుంటారు. అక్కడ సముద్రపు అడుగున చాలా బాక్సులు కనిపిస్తుంటాయి. మొదట అవి సాధారణ ట్రాన్స్పోర్ట్ బాక్సులని అనుకుంటారు. కానీ దగ్గరగా వెళ్లి చూస్తే కొన్ని బాక్సులు పగిలిపోయి ఉంటాయి. అందులోంచి బంగారు ఇటుకలు మెరుస్తుంటాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కెప్టెన్ కూడా దగ్గరికి వచ్చి బాక్సులు తెరిచి చూస్తాడు. తెరిచిన ప్రతి బాక్స్ లో బంగారం నిండి ఉంటుంది. అందరూ మళ్లీ సముద్రం లోతుల్లోకి వెళ్లి బంగారం తీసుకురావడం మొదలు పెడతారు. అంతలో కెప్టెన్ పైకి చూసేసరికి కోస్ట్ గార్డ్ బొడవలు దూరంగా కనిపిస్తుంటాయి. అవి నెమ్మదిగా వీళ్ల వైపు వస్తుంటాయి. కెప్టెన్ వెంటనే ఆదేశమిస్తాడు. అందరూ బంగారం తిరిగి సముద్రంలో వదిలేయండి. పడవ ఫుల్ స్పీడ్ లో నడపండి అని చెబుతాడు. పడవ ముందుకు దూసుకెళ్తుంటుంది. కానీ ఒక్కసారిగా లంగర్ చట్టల్లో ఇరుక్కుపోతుంది. కెప్టెన్ మనవడు వెనక్కి పరిగెడతాడు. లంగర్ తాడు లాగుతాడు. అకస్మాత్తుగా తాడు తెగిపోతుంది. ఆ తాడు అతని తలకి తగులుతుంది. అతను స్పృహ కోల్పోయి సముద్రంలో పడిపోతాడు. అది చూసి కెప్టెన్ ఆగలేక తక్షణమే సముద్రంలోకి దూకుతాడు. అంతలోనే కోస్ట్ గార్డ్ అక్కడికి చేరిపోతారు. మిగతా క్రూ అంతా భయంతో దాక్కుంటారు. కోస్ట్ గార్డ్ లీడర్ తుపాకీ ఎక్కుపెట్టి బెదిరిస్తాడు. బలవంతంగా బంగారం బయటకు తీయాలి అని ఆదేశిస్తాడు. క్రూ మళ్లీ సముద్రంలోకి దిగుతుంటారు. అదే సమయంలో కోస్ట్ గార్డ్ లీడర్ తనతో వచ్చిన సముద్ర దొంగలకు సంకేతమిస్తాడు. క్రూ బంగారం దగ్గరికి వెళ్లగానే పూర్తి ఆయుధాలతో ఉన్న దొంగలు ఒక్కసారిగా సముద్రంలోకి దూకుతారు. బంగారం లూటీ చేయాలని, మత్స్యకారులను చంపాలని ప్రయత్నిస్తుంటారు. ఒక మత్స్యకారుడు ప్రమాదం గుర్తిస్తాడు. త్వరగా పైకి రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒక దొంగ అతని కాలు పట్టుకుని మళ్లీ లోతుల్లోకి లాగేస్తాడు. అప్పుడు కెప్టెన్ అక్కడికి చేరుతాడు. తన చేతికి ఉన్న షెల్ తో దొంగను గాయపరుస్తాడు. వెనుక నుంచి దొంగ కత్తితో దాడి చేస్తాడు. కెప్టెన్ వెంటనే దొంగ ఆక్సిజన్ పైప్ కత్తిరిస్తాడు. తాడు తీసుకుని అతని కాళ్లకు కట్టేస్తాడు. ఇంకొక క్రూ మెంబర్ దొంగను చెట్టల వైపు లాక్కెళ్తుంది. ఆమె తప్పించుకుంటుంది. దొంగ మాత్రం చెట్టల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతుంటాడు. కెప్టెన్ మళ్లీ వెనక నుంచి వస్తాడు. దొంగ గేర్ కట్ చేస్తాడు. పైకెక్కుతాడు. ఇంకొక మహిళా క్రూను సంకేతంతో పిలుస్తాడు. ఇద్దరూ మారుమారుగా పైకి వెళ్లి శ్వాస తీసుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేస్తుంటారు. తర్వాత ఇద్దరూ కలిసి దొంగను సముద్రపు గడ్డి ఉన్న ప్రాంతానికి లాక్కెళ్తారు. అక్కడ దొంగ పూర్తిగా చిక్కుకుంటాడు. మిగతా క్రూ కూడా చేరుతుంది. అందరూ కలిసి దొంగను అదుపులోకి తీసుకుంటారు. చట్టల దగ్గర కట్టేసి పైకి వస్తారు. అంతలో కోస్ట్ గార్డ్ కమాండర్ తుపాకీతో కాల్పులు జరుపుతాడు. ఇది చూసి అతని కూతురు పుంగిపోతుంది. తండ్రి చేస్తున్న అక్రమం ఆమెకు భరించలేనిదిగా అనిపిస్తుంది. ఆమె పరిగెత్తుకుని వచ్చి తన తండ్రినే పడవ నుంచి తోసేస్తుంది. అతనికి ఈత రాదు. అతను స్పృహ కోల్పోతాడు. క్రూ అతన్ని కాపాడి డెక్ మీదకు తీసుకొస్తారు. అమ్మాయిని స్పృహలోకి తీసుకొస్తారు. కెప్టెన్ ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. అంతలోనే దొంగల సర్దార్ రహస్యంగా పడవ మీదకి ఎక్కి ఉంటాడు. అందరినీ మళ్లీ సముద్రంలోకి దూకమని ఆదేశిస్తాడు. వేరే దారి లేక అందరూ మళ్లీ నీళ్లలోకి దిగుతారు. సర్దార్ ఒక బాక్స్ తెరిచి వజ్రాలు తనకే దాచుకోవాలని చూస్తాడు. అప్పటికే క్రూ ప్లాన్ చేస్తుంది. లంగర్ను చట్టల్లో బలంగా ఇరుక్కునేలా చేస్తారు. వెంటనే పైకి వచ్చేస్తారు. దొంగ లంగర్ లాగడానికి వస్తాడు. అప్పటికే క్రూ ఆయుధాలతో అతని వెనక నిలబడి ఉంటుంది. అకస్మాత్తుగా తాడు మళ్లీ తెగిపోతుంది. దొంగ నేరుగా సముద్రంలో పడిపోతాడు. అమ్మాయికి పూర్తిగా స్పృహ వస్తుంది. కెప్టెన్ పడవ ముందుకు నడిపిస్తాడు. చివరికి ఖజానా ఉన్న పెద్ద పెట్టె తెరుస్తారు. ఆ రోజు తర్వాత వాళ్ళందరి జీవితం పూర్తిగా మారిపోతుంది. అందరూ ధనవంతులవుతారు.